మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని మృతురాలి భర్త వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తీసుకెళ్తానన్న డాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే మృతి చెందిందని ఆరోపించాడు. తన భార్య చావుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అంటే వాళ్ళే తర్వాత తీసుకెళ్ళి నైట్ 11:30కి స్టమక్ చూస్తుందట. ఈ డేట్ దగ్గరికి వచ్చింది, డెలివరీ డేట్ అయిపోయింది పొద్దులు అన్నాక సరే మేడం పంపిస్తాను అన్నాక ఆటో బుక్ చేసి పంపించినాక ఏమన్నది సాయంత్రం వరకు ఈమె డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నది, 10 minutesలో అయిపోతుంది, నార్మల్ డెలివరీ అయిపోతుంది, మీరు అడ్మిట్ కాండి అని అన్నది. మేడం మాతా శిశువు వెళ్దాం, మరి ఇక్కడ ఎందుకు మేడం, ఏమన్నా బ్లడ్ గిడ్డు ఏమన్నా అవసరం ఉన్నా ఇబ్బంది అవుతుంది అంటే నేను చూసుకుంటా, ఏం కాదు మేము అందరం ఉన్నామని ఒక మాట భరోసా ఇచ్చింది సార్. ఆ భరోసా మీద నేను వీళ్ళని మా ఫ్యామిలీని పంపించడం జరిగింది సార్. తర్వాత ఇంత ఘోరంగా డెలివరీ నైట్ 11:10కి అయింది. హాస్పిటల్లో అయింది. డాక్టర్స్ ఉండే చూసినాం, పెద్ద డాక్టరే చేసింది సిజేరియన్. ఆపరేషన్ అయినాక పాపను పట్టుకొని అదే నైట్ సోమవారం రోజు నేను పాపను తీసుకొని చూపించడానికి వచ్చిన, ఇంజక్షన్ వేయడానికి. మా మిస్సెస్ హాఫ్ అన్ అవర్లో అంబులెన్స్లో వచ్చేసింది. బాగా సీరియస్ ఉంది, బ్లీడింగ్ అవుతుంది. మంగళవారం మొత్తం ఇక్కడనే ఉన్నారా? బుధవారం 2 days అయింది. మరి వీళ్ళైనా చెప్పదు సార్.